గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అభ్యసనం మరియు బోధనా పేపర్కి సంబంధించి 2వ యూనిట్లోని అభ్యసనం ప్రవర్తనావాదుల దృక్పథాలు యూనిట్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి పరిచయాన్ని, అదేవిధంగా థార్న్డైక్ చెప్పిన యత్నదోష అభ్యసనం లేదా యత్నదోష సిద్ధాంతాన్ని మనం పూర్తి చేసాం. మరి ఈ లెక్చర్లో క్లాసికల్ కండిషనింగ్, శాస్త్రీయ నిబంధనను మనం చూడబోతూ ఉన్నాం. Once again, I welcome you to this audio lecture series. So far, we have covered a few issues in the second unit of the paper Learning and Teaching. The second unit is Behaviorist Perspectives of Learning. Here we have finished the introduction part and even trial and error learning or trial and error theory by E.L. Thorndike. Now we have come to classical conditioning by Ivan Pavlov. So here, right from the beginning, we are acquainted with what S and what R is, because behaviorists always deal with S and R theories. మొదటి నుంచి కూడా మనం S అంటే ఏంటి, R అంటే ఏంటో చూస్తూ ఉన్నాం. S అనగా స్టిములస్, R అనగా రెస్పాన్స్, ఉద్దీపన మరియు ప్రతిస్పందన. మరి ఈ ప్రవర్తనవాదులందరూ కూడా ఉద్దీపన ప్రతిస్పందనను అనుసరించి అభ్యసనం ఏ విధంగా జరుగుతూ ఉంది, బేసింగ్ అపాన్ ది స్టిములస్ అండ్ రెస్పాన్స్, హౌ లెర్నింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఇన్ బిహేవియరిజం. ప్రవర్తనవాదంలో ఇదే మనకి ప్రాముఖ్యమైన అంశంగా కనబడుతూ ఉంది. అండ్ హియర్ కమింగ్ టు కండిషనింగ్. So first of all, we shall know what conditioning is, and later on we shall see why it is named as. That means why the experiment made by Ivan Petrovich Pavlov is named as classical conditioning. మనకి నిబంధన అంటే ఏంటో చూద్దాం. నిబంధన తరువాత అసలు ఈ పావ్లోవ్ ఇచ్చిన ఈ సిద్ధాంతము లేదా పావ్లోవ్ చేసిన ఈ ప్రయోగాన్ని శాస్త్రీయ నిబంధన అని ఎందుకు అంటారో కూడా మనం చూడొచ్చు. సహజంగా సంబంధం లేని ఒక ఉద్దీపన ద్వారా ప్రతిస్పందనలు రాబడితే దాన్ని నిబంధన అంటారు. అంటే గమనించండి, ఇక్కడ మనకి ఏమాత్రం కూడా సంబంధం లేని ఒక ఉద్దీపన. అంటే గడిచిన లెక్చర్స్లో మనం గమనించింది ఏంటంటే, ఏదైనా ఆహార పదార్థాన్ని మనం చూసినప్పుడు, నోరూరించే ఆహార పదార్థాన్ని మనం చూసినప్పుడు మన నోట్లో లాలాజలం స్రవించటం లేదా లాలాజలం ఊరటం అనేది చాలా సహజమైన అంశము. అలాగే మనం గమనించగలిగితే మనకి సంబంధం లేని అంశము లేదా సంబంధం లేని విషయం ద్వారా కూడా మనలో ప్రతిస్పందన కలిగితే దాన్ని మనము నిబంధన అంటున్నాం. సో హియర్ కండిషనింగ్ is a process in which a stimulus is made to elicit response with which it is not naturally connected. We are nowhere connected with the stimulus. Even then it will create or it will elicit a kind of response within the individual. Then we can name it as conditioning. ఆ వ్యక్తికి ఏ మాత్రం కూడా సంబంధం లేని ఒక ఉద్దీపన కారణంగా ఆ వ్యక్తిలో ప్రతిస్పందనలు కలిగితే దానిని మనము నిబంధన అంటున్నాం. బాహ్యంగా ఉన్న ఉద్దీపనలు మరి ఇంద్రియాలలో చేరి ఇంద్రియాల వలన గ్రహింపు కలిగి ఆ ఇంద్రియాల గ్రహణ శక్తి వలన కొన్ని ప్రతిస్పందనలు మనకు కలుగుతూ ఉంటాయి. ద ఎక్స్టర్నల్ స్టిములై దే విల్ ఇవోక్ ఆర్ దే విల్ ఇన్వోక్ త్రూ ది సెన్సరీ పార్ట్ ఆర్ ది సెన్స్ ఆర్గాన్స్ which will create the responses. So likewise we have seen any delicious dish will create a kind of salivation within the mouth. సో ఇవన్నీ కూడా మనం గమనించగలిగితే ఈ గ్రహణ శక్తి, బికాస్ ఆఫ్ పర్సెప్షన్ వీఆర్ గెటింగ్ దిస్ రెస్పాన్సెస్. ఈ ఇంద్రియాల వలనే లేకపోతే ఇంద్రియ శక్తి వలనే మనకి ఈ ఉద్దీపనని గ్రహించటం, ఆ గ్రహణ శక్తి మనలో ప్రతిస్పందనను కలిగిస్తూ ఉంటుంది. మనం చూడగలిగితే ఇవాన్ పావ్లోవ్ ఈ రష్యాకి సంబంధించిన ఈ శాస్త్రవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, మరి 1904వ సంవత్సరంలోనే ఈ క్లాసికల్ కండిషనింగ్ అనే దాన్ని రూపొందించాడు, లేదా శాస్త్రీయ నిబంధనం. దీన్ని సాంప్రదాయక నిబంధనం అని కూడా అంటారు.
ఎందుకు దీన్ని శాస్త్రీయ నిబంధన అంటున్నారంటే ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు, all the scientific experiments were made in order to create the responses, in order to elicit, in order to observe the behavior of the animal or the individual. సో ఇక్కడ ఒక శిశువు మీద కావచ్చు లేదా ఒక జంతువు మీద కావచ్చు, ఈ ప్రయోగాలన్నిటిలో కూడా శాస్త్రీయత, సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది ఉన్న గనక, శాస్త్రీయ దృక్పథం అనేది మనం చూస్తున్నాం గనక వీటిని మనం శాస్త్రీయ నిబంధనానికి సంబంధించిన ప్రయోగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవాన్ పావులో చేసిన ఈ ప్రయోగాలన్నీ కూడా మరి కండిషనింగ్ హౌ ఎ బిహేవియర్ ఈజ్ బీయింగ్ కండిషన్డ్, హౌ ఎ బిహేవియర్ ఈజ్ టర్న్డ్ ఇంటూ ఎ డిజైరబుల్ బిహేవియర్ త్రూ కండిషనింగ్. మనకి ఈ ప్రవర్తనలన్నీ కూడా ఎంచుకోదగిన లేదా కోరదగిన ప్రవర్తనలుగా ఏ విధంగా మారుతున్నాయి అన్న దాన్ని బట్టే మనం ఇక్కడ నిబంధనని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇకపోతే మరి పావులో చేసిన ప్రయోగాన్ని మనం గమనించగలిగితే, ఒక ఆకలిగా ఉన్న కుక్క మీద ప్రయోగం చేశాడు. ఆకలిగా ఉన్న కుక్కకు మరి కుక్క నోటికి ఆ లాలాజల గ్రంథుల నుంచి, లాలాజలం స్రవించే గ్రంథుల నుంచి ఈ లాలాజలాన్ని కొలవటం కోసం ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చాడు. ఈ రబ్బరు గొట్టానికి చివరిలో ఒక కొలపాత్రను కూడా ఉంచాడు. ఏ స్పెసిఫిక్ అరేంజ్మెంట్ వాజ్ మేడ్ ఆన్ ఏ హంగ్రీ డాగ్ వేర్ దీస్ salivary glands were attached with rubber tubes so that the salivation is measured in a container. సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాక ఈ ఆకలిగా ఉన్న కుక్క దగ్గరకు ఒక ఉద్దీపన లేదా ఒక స్టిములస్ అనే దాన్ని తీసుకొస్తాడు. సాధారణంగా కుక్కకి ఏంటి ఉద్దీపన అంటే ఆహార పదార్థాలే కుక్కకు ఉద్దీపనగా మనం చూస్తూ ఉన్నాం. సో దిస్ హంగ్రీ డాగ్ ఈజ్ బీయింగ్ మోటివేటెడ్ బై ఎ స్టిములస్ దట్ ఈజ్ ఫుడ్. సో బై దిస్ ఇట్ స్టార్ట్స్ సెలివేటింగ్ ఇట్ సెల్ఫ్. అది దాని ఆహార పదార్థాన్ని చూసిన వెంటనే అక్కడ అది లాలాజలాన్ని స్రవించటం ప్రారంభిస్తుంది. ఆ రకంగా ఎంత లాలాజలం స్రవించింది అన్నదానికి రబ్బర్ గొట్టాల ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ పాత్రలో ఇవన్నీ కూడా ఉంటాయని మనం చూస్తూ ఉన్నాం. ఆహారం అనేది మరి ఉద్దీపన, ఒక రకంగా చెప్పాలంటే సహజమైన ఉద్దీపన. సో ద ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద నేచురల్ స్టిములస్, వేర్ యాజ్ సెలివేషన్ మరి లాలాజలం స్రవించటం అనేది మరి నేచురల్ రెస్పాన్స్. సో ఇక్కడ దీన్ని మనం నేచురల్ స్టిములస్ అండ్ నేచురల్ రెస్పాన్స్, సహజమైన ఉద్దీపన, సహజమైన ప్రతిస్పందనగా మనం తీసుకుంటూ ఉన్నాం. ఇంతకు ఈ నిబంధనలో జరిగేది ఏంటంటే అసహజమైన ఉద్దీపనలకు కూడా ప్రతిస్పందన కలగటమే ఇక్కడ మనం తీసుకోవలసిన నిబంధనలోని ప్రక్రియ. సో హియర్ రెస్పాన్సెస్ ఫర్ artificial stimulus or unnatural stimulus, so that is conditioning. ఈ ప్రయోగంలో సహజ ఉద్దీపనైన ఆహారం స్థానంలో గంట మోగించటం అనే కృత్రిమ ఉద్దీపన మనం ప్రవేశపెడితే ఆ కృత్రిమ ఉద్దీపనైన గంట సహజ ఉద్దీపనైన ఆహార లక్షణాలను సంతరించుకుంటుంది. అంటే సహజ ఉద్దీపనైన ఆహారాన్ని చూసిన వెంటనే సహజ ప్రతిస్పందనైన లాలాజలం ఎలాగొస్తుందో కృత్రిమమైన ఉద్దీపన ప్రవేశపెట్టిన వెంటనే, అనగా గంటను మోగించిన వెంటనే అదే రకమైన లాలాజలము స్రవించబడితే అప్పుడు ఆ కుక్క నిబంధన గావించబడింది అని మనం అనుకోవచ్చు. ద డాగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కండిషన్డ్. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ నేచురల్ రెస్పాన్స్, ఈవెన్ వన్ we use the bell as an artificial stimulus. కృత్రిమమైన ఉద్దీపనగా గంటను మోగించినప్పుడు కూడా సహజమైన ప్రతిస్పందన వలె కలిగే లాలాజలము స్రవించటం జరిగితే అప్పుడు మనం దాని నిబంధన జరిగింది, ఆ ఆకలిగా ఉన్న కుక్కలో నిబంధన జరిగింది అని మనం అనుకోవచ్చు. అంటే ఇంకా సులువుగా ఈ ప్రయోగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆహారాన్ని చూపెడటం, ఆహారాన్ని చూపించిన వెంటనే కుక్కలో, ఆకలిగా ఉన్న కుక్క నోటిలో లాలాజలం స్రవించటం. ఆ తరువాత స్థాయిలో రెండవ దశలో మనం చేసేది ఏంటంటే గంటను మోగించటం,
దానికి అనుగుణంగా ఆ కుక్క నోటి నుండి లాలాజలం స్రవించటం. అంటే మొదటి దాన్ని సహజమైన ఉద్దీపన, సహజమైన ప్రతిస్పందనగా మనం తీసుకుంటే నేచురల్ ఎస్ అండ్ నేచురల్ ఆర్, నేచురల్ స్టిములస్ అండ్ నేచురల్ రెస్పాన్స్. వేరాజ్ ద నెక్స్ట్ స్టేజ్ వీ హ్యావ్ artificial stimulus which gives rise to ఆర్టిఫిషియల్ రెస్పాన్స్. మరి ఆ కృత్రిమమైన ఉద్దీపన ద్వారా లాలాజలం స్రవించబడితే అది ఖచ్చితంగా కృత్రిమమైన ప్రతిస్పందనే అవుతుంది. కానీ మనకి ఇక్కడ నిబంధనలో చేయవలసింది ఏంటంటే కృత్రిమమైన ఉద్దీపనకు లాలాజలం స్రవించటం జరిగే లోపుగా కొన్నిసార్లు అది స్పందించటం కూడా మానివేస్తుంది. కారణం ఏంటంటే దాని స్పందన ఆహారం వైపే ఉంది కనుక. అందుకని ద కండిషన్డ్ స్టిములస్ ఈజ్ బెల్, whereas unconditioned stimulus is food. So when we use the unconditioned stimulus, it will give rise to unconditioned response, that is salivation. నిర్నిబంధన కాని లేదా నిబంధన కాని ఉద్దీపనైన ఆహారాన్ని మనం ప్రవేశపెట్టినప్పుడు మరి దానిలో కలిగే లాలాజలం స్రవించటం అనే ప్రతిస్పందన అనేది నిర్నిబంధిత మరి ప్రతిస్పందనగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే నిబంధిత ఉద్దీపనైన గంటను మనం ప్రవేశపెడుతున్నామో, అంటే బెల్లు కొట్టడం, ఆ బెల్లుకి ఏ విధంగా దాని ప్రతిస్పందన ఉంటుంది అనేది చూడాలి. ఎందుకనంటే గంట మోగించిన వెంటనే అది లాలాజలం స్రవిస్తుందంటే మొదట్లో కాదు. కారణం ఏంటంటే అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, కళ్ళు తిప్పుతుంది, మరి మనుషుల వైపు చూస్తుంది, అన్ని రకాలుగా చూస్తుంది. ఎందుకనంటే దాని స్టిములస్ దానికి దొరకటం లేదు. ఆహారం అనే స్టిములస్ దానికి, ఆహారం అనే ఉద్దీపన దానికి కనిపించటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించవలసిన విషయాలు. సో we can say that the dog is conditioned if it could salivate, or if it could gives, or it could respond to conditioned stimulus like bell. మరి ఇది ఈ కుక్క నిబంధన గావించబడింది అని మనం ఎప్పుడు చెప్పగలమంటే ఎప్పుడైతే నిబంధిత ఉద్దీపనైన గంటను మోగించినప్పుడు నిబంధిత ప్రతిస్పందనైన లాలాజలం స్రవిస్తుందో అప్పుడు చెప్పచ్చు. తరువాత ఈ ఉద్దీపనల క్రమాన్ని మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే ఎలాగంటే గంట కొట్టడం, ఆహారాన్ని పెట్టడం, ఆ తరువాత దాని ప్రతిస్పందనను గమనించటం. ఇలాగా ఉద్దీపనల క్రమాన్ని మనం పెంచుకుంటూ పోతాం. బెల్లు కొట్టడం, ఫుడ్ ఇవ్వటం. సో we can use the bell and next we can keep the food. Later on we can note the responses or record the responses of the hungry dog. అలా కాకుండా ఇంకొక స్థాయిలో ఒక రకంగా మనం చూడాలంటే ఉద్దీపనల క్రమాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. గంటకు మోగించడానికి ముందుగా ఒక దీపాన్ని లేదా ఒక లైట్ని ఉపయోగించటం, ఆ లైట్ని ఉపయోగించిన తర్వాత గంటను మోగించటం, గంటను మోగించిన తర్వాత ఆహారాన్ని ఇవ్వటం. మరి మొట్టమొదటి ఉద్దీపన అయిన లైట్ లేదా ఆ దీపాన్ని చూపించినప్పుడు అది ప్రతిస్పందిస్తుందా అంటే యథావిధిగా అది కూడా అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, ప్రతిస్పందనలు పెద్దగా ఉండవు. తర్వాత ఎప్పుడైతే ఈ స్టిములస్ ఆర్డర్ అంటే ఈ ఉద్దీపనల క్రమాన్ని అది గుర్తించిందో, అంటే ముందుగా లైట్ వస్తుంది, లైట్ తర్వాత బెల్లు మోగుతుంది, బొల్లి మోగిన తర్వాత ఆహారం కనపడుతుంది అన్న ఈ క్రమాన్ని అది చూస్తూ వెళ్తుందో తర్వాత అది మొట్టమొదటి ఉద్దీపనకే ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది. కాబట్టి ఈ రకంగా నిబంధన గావించటం అనేది మనం ఈ ఆకలిగా ఉన్న కుక్కలో మనం చూస్తూ ఉన్నాం. అండ్ కమింగ్ టు దీస్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్, శాస్త్రీయ నిబంధనలోని ధర్మాలను మనం చూడగలిగితే నిబంధన ప్రతిస్పందన అనేది నిర్దిష్టమైనది. ఇట్ ఈజ్ ది కండిషన్డ్ రెస్పాన్స్ ఈజ్ స్టాండర్డైజ్డ్. ఎలాగా అంటే ప్రతిదానికి ప్రతిస్పందన అంటే అది నిబంధితమైనదా నిర్నిబంధితమైనదా అనేది తేడా లేకుండా ప్రతిదానికి ప్రతిస్పందన ఏంటంటే ప్రతి ఉద్దీపనకు లాలాజలాన్ని స్రవించటమే. ఆ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఉద్దీపనల క్రమానికి అనుగుణంగా దీంట్లో ఈ అభ్యసన సామర్థ్యం అనేది
పెరుగుతూ వెళ్ళటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ద లెర్నింగ్ ఎబిలిటీ ఈజ్ ఎన్హాన్స్డ్ బికాస్ ఆఫ్ దీస్ స్టిములై. స్టిములస్ ఈజ్ సింగులర్, స్టిములై ఈజ్ ప్లూరల్. స్టిములై అని ఎందుకు అంటున్నానంటే, మనం లైట్ ఆన్ చేస్తున్నాం, తర్వాత బెల్ కొడుతున్నాం, తర్వాత ఫుడ్ ఇస్తున్నాం, ఇన్ని రకాలైన స్టిములై మనం వాడుతున్నాం కాబట్టి వాటికి అనుగుణంగా దాంట్లోని లెర్నింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇకపోతే నిబంధిత ప్రతిస్పందన అనేది ఉద్దీపనల ప్రభావం వలన ప్రభావితమై ఉన్నప్పుడు దానిలో ఏదైనా ఒక ప్రేరణ విరమణ దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ద ఎక్స్టింక్షన్, ప్రేరణ విరమణ అనేది మనం చూడగలిగితే అది ఎటువంటి ప్రతిస్పందన కూడా దాంట్లో కలిగించలేదు. ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ శాస్త్రీయ నిబంధన అనేది పెద్దల కంటే పిల్లల విషయంలో త్వరగా ఇది జరుగుతుంది. అలాగే అభ్యసనం కూడా త్వరగా జరుగుతుంది. దానికి అనుగుణంగానే వీళ్ళల్లో చింతనం, వీళ్ళల్లో వివేచనం త్వరితగతిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ classical conditioning is rapid in children when compared with the adults, and moreover their thinking and reasoning are enhanced through classical conditioning. And coming to principles of classical conditioning, previously we have dealt with properties of classical conditioning. Now it is principles. ఇంతకు మునుపు మనం శాస్త్రీయ నిబంధనలోని ధర్మాలు చూసాం. ఇప్పుడు శాస్త్రీయ నిబంధనలోని సూత్రాలు, ఇంకా విపులంగా చెప్పాలంటే అభ్యసన సూత్రాలు అని మనం అనుకోవచ్చు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనం. అంటే గమనించండి, ఉద్దీపనల క్రమం పెరిగే కొద్దీ దీంట్లో కూడా ప్రతిస్పందన అనేది మరి మొదట్లో లేకపోయినా తర్వాత కలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి దాంట్లో ప్రేరణ ఏంటో మనము అర్థం చేసుకోవచ్చు. రీఇన్ఫోర్స్మెంట్ అంటే కొంతకాలానికి ఆహారాన్ని ఇవ్వకపోయినా ఎప్పుడైతే దీపం వెలగటం లేకపోతే గంట మోగటం ఇవి గమనిస్తుందో వెంటనే లాలాజలం స్రవించటం, ఇంకా ఆహారాన్ని చూడవసరం లేదు, ఆహారం వచ్చేస్తుంది అన్నటువంటి పునర్బలనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే రకమైన ప్రవర్తనను మనం పిల్లల్లో కూడా ఒకసారి పోల్చి చూడగలిగితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. There are certain interesting facts we can observe in children when we apply this classical conditioning in their learning process. And the next principle is extinction. రెండవ సూత్రము ఏంటంటే విరమణ. ఒకానొక సందర్భంలో ఈ ఉద్దీపనల క్రమాన్ని మనం తగ్గించిన, ఉద్దీపనల క్రమాన్ని మనం మార్చివేసిన దాంట్లో ప్రతిస్పందన అనేది మెల్లగా తగ్గిపోతుంది. ఒక్కొక్క సందర్భంలో ప్రతిస్పందన ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే మనం దీన్ని విరమణ అంటున్నాం, ఎక్స్టింక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్పాంటేనియస్ రికవరీ. అంటే క్రమక్రమంగా గమనించండి, పునర్బలనం తర్వాత ఒకానొక సందర్భంలో ఉద్దీపనల మార్పుకు అనుగుణంగా విరమణ అనేది వచ్చింది, అంటే ప్రతిస్పందనలు లేకపోవటం. అప్రయత్న స్వస్థత అనేది తరువాతి దశ అన్నమాట. స్పాంటేనియస్ రికవరీ. ఆఫ్టర్ ఎక్స్టింక్షన్ వీ హ్యావ్ ద థర్డ్ స్టేజ్ ఆర్ ది థర్డ్ ప్రిన్సిపల్, స్పాంటేనియస్ రికవరీ. అప్రయత్న లేకపోతే అయత్న సిద్ధ స్వస్థత. అంటే మనం గమనించగలిగితే అంతకు మునుపు ఆ ఉద్దీపనలకు ప్రతిస్పందన ఉండదు, కానీ ఇప్పుడు ప్రతి ఉద్దీపనకు కూడా ప్రతిస్పందన ఉండటమే మనం స్పాంటేనియస్ రెస్పాన్స్ రికవరీగా మనం చూడొచ్చు. అండ్ ద నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ డిస్క్రిమినేషన్, విచక్షణ. ఉద్దీపనల్లో కూడా ఒక వివేచన కలిగి విచక్షణ ఉంది, డిస్క్రిమినేట్ చేయటం. అంటే ఇప్పుడు ఉద్దీపనల క్రమం మనం పెరిగింది అనుకున్నాం కదండి. వీ హ్యావ్ సీన్ దట్ దెర్ ఈజ్ ద రైజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ stimuli. First there is a light, next we can give a bell, we can use a bell, and next one is food. ఇప్పుడు దీనికి అనుగుణంగానే దేని తరువాత లేకపోతే ఏ ఉద్దీపన తరువాత మరి ఆహారం అందించబడుతుందో గమనిస్తుంది. కాబట్టి ఉద్దీపనలలో విచక్షణ ఏంటో చూస్తుంది, వాటికి అనుగుణంగానే అది ప్రతిస్పందించటం మొదలు పెడుతుంది. అలాగే ఆఖరి సూత్రము లేదా దశ ఏంటంటే సామాన్యీకరణ.
జనరలైజేషన్, ప్రతి ఉద్దీపనను కూడా ఒకే రకంగా భావించటం అనేది సామాన్యీకరణ. సో generalizing all the stimuli. So we can mention the stimuli as S1, S2 and so on. S1, if at all we can consider the light as S1 and bell as S2, so as we can increase the stimuli and we can use n number of stimuli in order to record the responses of that hungry dog. Next one is the classroom implications of classical conditioning. శాస్త్రీయ నిబంధన అభ్యసనం యొక్క తరగతి గది ఉపయోగాలు లేదా తరగతి గది అన్వయాలు మనం చూడగలిగితే, ఏదైనా ఒక పనిని క్రమ పద్ధతిలో చేయాలంటే నిబంధన ప్రక్రియను ఉపయోగించడం అవసరం. A systematic learning process needs classical conditioning or conditioning learning or conditioned learning. ఏదైనా ఒక పనిని క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి ముగించబడిన తర్వాత ఒక పనిలో నిపుణత వచ్చాక మరొక పని, ఈ రకంగా మనం వీటిని గమనిస్తూ ఆ తరువాత తరగతి గదిలో అన్వయించడం అనేది ఎంతో ఉపయోగకరమైన అంశము. నిబంధన చేయవలసిన పరిస్థితుల్లో మనం బహుమతులను ప్రవేశపెట్టడం లేదా ఇవ్వటం కూడా పునర్బలనాన్ని కలిగిస్తూ ఉంటుంది. రివార్డ్స్ ఇన్ ఆర్డర్ టు కండిషన్ ఏ బిహేవియర్ క్రియేట్స్ రీఇన్ఫోర్స్మెంట్. రివార్డ్స్, బహుమతులు అనేవి మనం వారిలో ప్రవర్తనను నిబంధన కలిగించే విధంగా మనం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూడగలిగితే వారి ప్రవర్తనలో కాస్త మార్పులను మనం గమనించగలం. ఈ పునర్బలం కారణంగా అనేక అంశాలను మనం చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని నెగిటివ్ స్టిములై, వ్యతిరేక ఉద్దీపనలకు లోనైన విద్యార్థులు కూడా కొన్ని సందర్భాలలో వాటన్నిటినీ కూడా సానుకూల లేదా అనుకూల ఉద్దీపనలుగా మార్చుకోవటానికి ఈ నిబంధన సిద్ధాంతము కండిషనింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. కండిషనింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ టర్నింగ్ ద నెగిటివ్ స్టిములై ఇంటూ ది పాజిటివ్ స్టిములై. అలాగే కొన్ని సందర్భాలలో మరి రివిజన్ అనగా పునశ్చరణ చేయటానికి తరగతి గదిలో ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. అలాగే ఈ నిబంధన అనేది అభ్యసన జరుగుతూ ఉండగా వారిలోని సభ్యత, వారిలోని సంస్కృతి, వారిలోని సంస్కారము అభివృద్ధి చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ ఆర్డర్ టు డెవలప్ దేర్ ఎటికెట్, దేర్ మేనర్స్. So classical conditioning or conditioning learning is helpful. So here we come to the end of classical conditioning. మరి నిబంధన సిద్ధాంతము లేదా నిబంధన అభ్యసనము లేదా క్లాసికల్ కండిషనింగ్ శాస్త్రీయ నిబంధన పాఠము ఇంతటితో సరి.